వెల్కమ్ టు మహానటి. కొన్ని అందాలు మాసిపోవు, కొన్ని అందాలకు అలుపు ఉండదు. ఆమె కళ్ళు అవసరాన్ని బట్టి మాట్లాడతాయి. ప్రేమ సన్నివేశాల్లో ప్రేమను కుమ్మరిస్తాయి, ప్రతీకార సన్నివేశాల్లో అగ్ని కురిపిస్తాయి. హీరోయిన్ గా ఎంత బాగా కుదురుతుందో విలన్ గాను అంతకు రెట్టింపుగా కుదురుతుంది. హీరోయిన్ గా ఎంత బాగా కుదురుతుందో విలన్ గాను అంతకు రెట్టింపుగా కుదురుతుంది. 59 ఏళ్లు వచ్చినా ఇంకా 25 ఏళ్ల ప్రౌఢులతో ఆమె అందం పోటీ పడుతుంది. ఆమె ఒక తరగని అందగత్తె, కరగని రూపగత్తె. ఆమె ఎవరో కాదు, అద్భుత నటి రమ్యకృష్ణ. ఆమె కెరీర్, జీవిత ప్రయాణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ తండ్రి తెలుగువారు, తల్లి తమిళవారు. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చోరామస్వామి మేనకోడులు. బాల్యం నుండే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. చిన్న వయసులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 8వ తరగతి చదువుతూనే మలయాళ సినిమా వెళ్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తరువాత తెలుగు తెరకు బాలమిత్రులు సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకు సరైన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలైన అల్లుడు గారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో ఈమె వరుసగా నటించగా దాదాపు అన్ని విజయవంతమైనవే. రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. ఆమెను ఐరన్ లెగ్ అన్నవారే ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అల్లుడు గారు సినిమా కేవలం రమ్యకృష్ణకే కాకుండా మోహన్ బాబుకు కూడా ఆ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. 1992 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక సినిమాలు నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్ గానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా అదరగొట్టింది. రజనీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా కాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం అత్తగా, తల్లిగా నటిస్తోంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతోంది రమ్యకృష్ణ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ లాంటి డిఫరెంట్ స్టేట్స్లో రమ్యకృష్ణకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె నటించిన సినిమాలు అన్ని లాంగ్వేజెస్ ఫ్యాన్స్ ను సంపాదించి పెట్టింది. విభిన్నమైన క్యారెక్టర్లు ఎంచుకోవడం, ఆడియన్స్ అంచనాలను రీచ్ అవ్వడం, ఇవన్నీ ఆమె కెరీర్ కు చాలా హెల్ప్ చేశాయి. గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. రిపోర్ట్స్ ప్రకారం రమ్యకృష్ణ నెట్వర్త్ దాదాపు 98 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఈ నంబర్ అఫీషియల్ కాకపోయినా ఆమె కెరీర్, సినిమాలు, రెమ్యునరేషన్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే ఫీమేల్ సెలబ్రిటీలో ఆమె కూడా ఒకరు. ఇప్పటికీ ఒక్కో సినిమాకు దాదాపు 3 నుంచి 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న హీరోయిన్ మరొకరు లేరు అనేది వాస్తవం. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, కమర్షియల్ యాడ్స్ నుంచి కూడా మంచి ఆదాయం వస్తుందని చెప్తుంటారు. రమ్యకృష్ణ సౌందర్య వల్ల ఒక దశలో చాలా ఇబ్బంది పడింది. చేయకూడని సన్నివేశాల్లో గిలగిలాలాడింది. ఇన్నాళ్లకి ఈ విషయం ఇప్పుడు చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఆమె చెప్పిన ఆ సంగతి విని జనం నివ్వెరపోయారు. విషయంలోనికి వస్తే ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో రజనీకాంత్, కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన నరసింహ చిత్రం కూడా ఒకటి.
ఇందులో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ నీలాంబరి అనే పవర్ఫుల్ పాత్రలో నటించింది. సినిమాలో రజనీకాంత్ పాత్రకి సమానంగా ఆమె పాత్ర ఉంటుంది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాలో సౌందర్య ముఖం పైన కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తాను చాలా ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ వెల్లడించింది. అయితే దర్శకుడు కన్విన్స్ చేయడంతో దర్శకుడిని నమ్మి ఆ సీన్ చేశానని, అది ఇప్పటికీ తనను బాధ పెట్టే సన్నివేశమే అంటుంది రమ్య. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన జైలర్ సినిమాలో విజయ ముత్తువేల్ పాండ్యన్ క్యారెక్టర్ రమ్యకృష్ణకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. బాహుబలి మూవీలో శివగామి రోల్ అయితే ఆమెను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఆ రోల్ తర్వాత క్రేజ్ చాలా పెరిగిపోయింది. నటనతో ప్రయోగాలు చేయడానికి ఆమె ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ అప్ ట్రెండ్లోనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్కు ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చింది. అందుకే సినిమా ఇండస్ట్రీలోని రిచెస్ట్ హీరోయిన్ల లిస్టులో ఖచ్చితంగా ఆమె పేరు ఉంటుంది అనడంలో డౌట్ లేదు. సినిమాలతో పాటు టీవీలోనూ రమ్యకృష్ణ సత్తా చూపించింది. వంశం అనే సీరియల్లో నటించింది. అది 4 సంవత్సరాల పాటు నడిచి 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె చాలా బిజీగా ఉంది. అలాగే ప్రస్తుతం చేతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి వృషభ అనే మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో బబ్లిగం అనే చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. ఈ 2 షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా ఒప్పుకున్న మరికొన్ని ప్రాజెక్టుల గురించి త్వరలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికీ 2 చేతులా సంపాదిస్తూనే ఉంది. వైవాహిక జీవితం గురించి చెప్పవలసి వస్తే 2003లో వర్సటైల్ తెలుగు డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు, పేరు రితిక్. అతని పేరు అప్పట్లో ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు. పెళ్లైన తరువాత భర్త ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో పాటు తగినంత స్వేచ్ఛ ఇవ్వడంతో ఫ్యామిలీ సపోర్ట్ వల్లే కెరీర్ను ఈ రేంజ్లో మేనేజ్ చేయగలుగుతుంది. షూటింగ్స్ నుంచి ఫ్రీ టైం దొరికితే కుటుంబంతోనే గడపడానికి ఇష్టపడుతుంది రమ్యకృష్ణ. వయసు పెరుగుతున్నా కూడా వన్నె తగ్గని అందాలతో కుర్ర హీరోయిన్లతో ఇప్పటికీ పోటీ పడుతోంది రమ్యకృష్ణ. ఇదండి ఇవాల్టి మహానటి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.